యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియోల్లో సమాచార హక్కు చట్టం గురించి 3 వీడియోస్ చేయడం జరిగింది. మొదటి వీడియోలో సమాచార హక్కు చట్టం గురించి ఇంట్రడక్షను, రెండో వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ గురించి చర్చించాం. మూడో వీడియోలో ఈ సమాచార హక్కు చట్టంలోని ముఖ్యమైనటువంటి సెక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ముఖ్యమైనటువంటి సెక్షన్స్లో మరింత ముఖ్యమైనటువంటి సెక్షన్ 8(1) ఈ యొక్క సెక్షన్ గురించి డీల్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ 8(1)కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, సమాచార హక్కు చట్టం కింద ఈ దరఖాస్తుదారులు చేసినటువంటి దరఖాస్తుల్ని తిరస్కరించడంలో ఎక్కువగా ఈ సెక్షన్ 8(1)నే కొంతమంది ప్రజా సమాచార అధికారులు ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి చట్టానికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అలా ఈ సమాచార హక్కు చట్టం 2005 దానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్షన్స్ క్లాసెస్ అన్నీ కూడా ఈ సెక్షన్ 8లోనే ఉన్నాయి. ఈ సెక్షన్ 8(1) ప్రకారం ఎవరైనా దరఖాస్తుదారులు, ఆర్టీఐ యాక్టివిస్ట్స్ ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ సమాచారం ఇవ్వడానికి వీలైందైతే ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వకూడదు అనేది ఈ సెక్షన్ 8(1) అనేది తెలియజేస్తుంది. ఈ సెక్షన్ 8(1)లో మొత్తం సెక్షన్ 8(1)A నుండి సెక్షన్ 8(1)J వరకు మొత్తం 10 సబ్ క్లాజులు ఉన్నాయి. ఈ 10 సబ్ క్లాజులు ఒక్కొక్క రీజన్ గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ సెక్షన్ 8(1)Aలో ఏదైనా మన దేశ భద్రతకు, అంటే సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, మన భారత రాజ్యాంగానికి ఏదైనా రాజ్యాంగ భద్రతకు, భారతదేశ భద్రతకు ఏదైనా అవరోధం కలిగించే, ఏదైనా నష్టం కలిగించేటువంటి సమాచారాన్ని ఇవ్వకూడదనేది ఈ సెక్షన్ 8(1)A తెలియజేస్తుంది. అంటే దేశ భద్రతకు సంబంధించి ఎవరైనా ఏదైనా సమాచారాన్ని అడిగితే ఈ సెక్షన్ 8(1)A కింద మీరు అడిగినటువంటి సమాచారం ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ సెక్షన్ కింద తెలియజేస్తారు. అలాగే సెక్షన్ 8(1)B అంటే సబ్జుడిస్ ఆఫ్ కోర్ట్, అంటే ఏదైనా న్యాయస్థానంలో, ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాలు జిల్లా కోర్టు కానివ్వండి, లేదా రాష్ట్ర హైకోర్టు కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కానివ్వండి, ఈ గౌరవ న్యాయస్థానాల్లో ఏదైనా విషయం పెండింగ్ జడ్జిమెంట్ ఉన్నట్టయితే ఈ పలానా విషయం కోర్టులో డిస్కషన్లో ఉంది, కోర్టు పరిగణనలో ఉంది కాబట్టి ఈ సమాచారం ఇచ్చినట్టయితే కోర్టు తీర్పుకి అవరోధం కలుగుతుంది, కోర్టు యొక్క తీర్పుని ఇది ప్రభావితం చేస్తుంది అనే విధంగా ఉంటే కనుక ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వడానికి ఈ సెక్షన్ 8(1)B కింద నిరాకరించవచ్చు. ఇవి కాకుండా ఇంకా మరికొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 8(1)D ఏం తెలియజేస్తుందంటే, ఏదైనా ఒక వ్యక్తి థర్డ్ పార్టీ సమాచారానికి సంబంధించింది, ఒక కాంపిటీషన్ థర్డ్ పార్టీ మూడో వ్యక్తికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ని ఈ సెక్షన్ కింద మినహాయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక బిల్డింగ్ అప్లికేషన్ కనుక మున్సిపాలిటీ దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ ప్లాన్ మనం అడిగితే ఈ సెక్షన్ కింద ఇవ్వడానికి వీలుపడదు. ఎందుకంటే ఆ ప్లాన్ అనేది ఆ యొక్క పర్టికులర్ పర్సన్కి సంబంధించింది కాబట్టి అది వేరే వాళ్ళు కాపీ చేసుకునే అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి ఎందుకంటే ఒక డిజైన్ అనేది ఉంది, ఆ డిజైన్ వేరే వ్యక్తి మళ్ళీ కాపీ చేసుకుంటారు. కాబట్టి ఈ సెక్షన్ కింద ఈ కోరిన సమాచారం ఇవ్వడానికి వీలుపడదని చెప్పి ప్రజా సమాచార అధికారి తెలియజేయచ్చు. సెక్షన్ 8(1)E. ఈ సెక్షన్ 8(1)E ఏంటంటే ఫిడ్యూషరీ రిలేషన్షిప్, అంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి సమాచారాన్ని ఎవరైనా కోరితే ఆ సమాచారాన్ని తిరస్కరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాంక్ యొక్క అకౌంట్ హోల్డర్కి ఈ ఫిడ్యూషరీ రిలేషన్షిప్, అంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఒక థర్డ్ పార్టీ వెళ్ళి ఒక పలానా వ్యక్తి యొక్క అకౌంట్ డీటెయిల్స్, ఆ డిపాజిట్ డీటెయిల్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ కనుక అడిగితే ఈ సెక్షన్ 8(1)E కింద ఈ సమాచారాన్ని ఇవ్వడానికి బ్యాంక్ అధికారులు తిరస్కరించవచ్చు. అంటే ఏదైనా వ్యక్తికి ఒక సమాచారం, అంటే అతని యొక్క ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అది రహస్యంగా ఉంచాలి, బహిరంగం చేయకూడదు. కాబట్టి ఈ సెక్షన్ 8(1)E కింద ఈ కోరిన సమాచారాన్ని, అంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చు. అంటే ఇక్కడ ఇంకోటి, ఏదైనా ఒక ఆఫీసులో ఒక ఉద్యోగి యొక్క జీతభత్యాల వివరాలు తెలియజేయమని అడిగితే ఈ సెక్షన్ 8(1)E కింద అది కన్సర్న్ ఆఫీసర్స్ ఆ సెక్షన్ కింద సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చు. అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది, అంటే భర్త యొక్క జీతాన్ని భార్య తెలుసుకునే అధికారం ఉంది.
అదేవిధంగా భార్య యొక్క జీతాన్ని భర్త తెలుసుకునే అధికారం ఉంది. ఇక్కడ వాళ్ళిద్దరికి మాత్రం ఆ సమాచారాన్ని మినహాయించడానికి వీల్లేదు. ఇది ఇక్కడ మినహాయింపు అనేది వర్తించదు. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. సెక్షన్ 8(1)G కింద ప్రతి వ్యక్తికి తన యొక్క పర్సనల్ సేఫ్టీ, పర్సనల్ సెక్యూరిటీ చూసుకునే అధికారం ఉంది. కాబట్టి ఈ సెక్షన్ 8(1)G కింద ఒక వ్యక్తి ఫిజికల్ సేఫ్టీకి అభద్రత ఏర్పడుతుంది, అతని యొక్క భద్రతకు భంగం వాటిల్లుతుందంటే ఆ యొక్క సమాచారాన్ని కూడా ఇవ్వకుండా అధికారులు తిరస్కరించవచ్చు. అలాగే సెక్షన్ 8(1)H ఇది ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి సమాచారం. ఏదైనా ఒక విషయంలో, ఒక దొంగతనం విషయంలో కానివ్వండి, లేదా ఒక కాండక్ట్ రూల్స్ విషయంలో కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ లేదా ఎంప్లాయీస్ విషయంలో ఏదైనా ఒక నేరం చేసినప్పుడు ఆ యొక్క పరిశోధన జరుగుతున్నప్పుడు ఈ సమాచారం, పలానా సమాచారం వెల్లడి చేయటం వల్ల ఆ ఇన్వెస్టిగేషన్కి అవరోధం ఏర్పడుతుంది, ఆ ఇన్వెస్టిగేషన్కి ఏదైనా అంతరాయం కలుగుతుంది అన్నప్పుడు ఆ సమాచారాన్ని తిరస్కరించవచ్చు. అలా అయితే ఇప్పుడు మనం 8(1)A నుంచి 8(1)H వరకు తెలియజేసినటువంటి ప్రతి సమాచారం, నెక్స్ట్ 8(1)J కింద ఉన్నటువంటి సమాచారం కూడా, ఇవన్నీ కూడా డిస్క్రిషనరీ పవర్స్ తప్ప నాట్ మ్యాండేటరీ. అంటే ఖచ్చితంగా ఇవ్వకూడదు అనే విషయం ఇక్కడ లేదు. అది డిస్క్రిషన్ ఆఫ్ ద అథారిటీ, ఇట్ డిపెండింగ్ అపాన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద అథారిటీ. అంటే ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లేదా అపిలేట్ అథారిటీ లేదా సెకండ్ అపిలేట్ అథారిటీ ఎవరైనా సరే ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వటం వల్ల ఆ వ్యక్తి భద్రతకి లేదంటే దేశ సమగ్రతకి, దేశ భద్రతకి, అలాగే ఇన్వెస్టిగేషన్కి అవరోధం ఏర్పడుతుంది అనుకుంటే తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సమాచారం ఇవ్వటం వల్ల ప్రజా శ్రేయస్సుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీనివల్ల ఈ సమాచారాన్ని రిలీజ్ చేయడం వల్ల ఇది ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే దాన్ని ఇచ్చే అధికారం ఆ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అనేవి సమాచార అధికారి చేతిలో, అలాగే అపిలేట్ అధికారి చేతిలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా సెక్షన్ 8(1)A కింద, అలాగే జెడ్ వరకు ఉన్నటువంటి ఏ సమాచారం, ఏ ఎగ్జామ్షన్ క్లాస్ కూడా అది మ్యాండేటరీ కాదు, డిస్క్రిషనరీ పవర్స్ కింద ఉపయోగించి అది ఇవ్వాలా వద్దా అనేది ఆ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అథారిటీస్ వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మరింత ఈ సెక్షన్ 8(1)A నుండి J వరకు ఉన్నటువంటి సెక్షన్స్లో మరింత ముఖ్యమైనటువంటి సెక్షన్ సబ్ క్లాసు సెక్షన్ 8(1)J. ఈ 8(1)J అనేది ఏంటంటే, ఏదైనా సమాచారం వ్యక్తి శ్రేయస్సుకు భంగం కలుగుతుంది, అలాగే దీంట్లో ఎటువంటి ప్రజా శ్రేయస్సు అనేది లేదు అనుకుంటే సమాచారం ఇవ్వక్కర్లేదని ప్రజా సమాచార అధికారి డిసైడ్ చేయొచ్చు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఈ 8(1)J అనే దానికి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే దాంతో ముడిపడి ఉంది. అంటే పలానా సమాచారం ఇవ్వటం వల్ల ఒక వ్యక్తి పర్సనల్ సేఫ్టీకి, ఒక వ్యక్తి యొక్క అతని యొక్క పర్సనల్ సేఫ్టీకి భంగం వాటిల్లుతుంది, ఇందులో ఎటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, ఈ సమాచారం కేవలం వాళ్ళు ఏదో ఒక వ్యక్తిని హెరాస్ చేయడానికి అడుగుతున్నారు అనే భావం ఏర్పడితే కనుక ఈ సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేందుకు ప్రజా సమాచార అధికారికి అధికారం ఉంది. అంటే ఈ క్లాజ్ని ఉపయోగించుకుని ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఎవరైనా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పుడు మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రిజెక్టెడ్ అండర్ సెక్షన్ 8(1)J అని ఫ్రీక్వెంట్గా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల అన్నింటిలోనూ మినహాయింపు సెక్షన్లో, అంటే సెక్షన్ 8(1)A నుంచి J వరకు ఉన్నటువంటి అన్ని సబ్ సెక్షన్స్లోకి ఎక్కువగా దుర్వినియోగపడుతుంది, ఎక్కువగా మిస్యూజ్ చేయబడుతున్నటువంటి సబ్ సెక్షన్ ఇదే. ఎందుకంటే ప్రతి సెక్షన్లో కూడా ప్రతి పబ్లిక్ కార్యాలయం కూడా ప్రజాశ్రేయస్ తోటి ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, ఒక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం కానివ్వండి, ఒక మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పరిచింది, అవన్నీ కూడా నిర్వహించబడేది ప్రజాశ్రేయస్ కోసమే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజోపయోగటువంటి పథకాలు నిర్వహించడానికి, అటువంటి ప్రజలకి పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి పథకాలని ప్రజలకు అందజేయడం కోసమే ప్రతి కార్యాలయం పనిచేస్తుంది. కాబట్టి అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో ఒక కరప్షన్ యాక్టివిటీ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయి, మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థిని పక్కన పెట్టి మెరిట్ లేనటువంటి అభ్యర్థికి ఏదో లంచం తీసుకునో లేదా ఇంకో దానికి రికమెండేషన్స్ అనో ఏదే విధంగా ఒక రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకునే అధికారం ప్రతి వ్యక్తికి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క రిక్రూట్మెంట్లో పాల్గొని ఎవరికైతే తిరస్కరించబడి మెరిట్లో ఉండి కూడా ఎవరికైతే ఉద్యోగం రాలేదో ఆ వ్యక్తులకి తెలుసుకునే అధికారం ఉంది. అటువంటిప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది అధికారులు
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అలాగే అప్లైట్ అధికారులు కూడా ఈ సెక్షన్ 8(1)J కింద మీరు అడిగినటువంటి సమాచారం థర్డ్ పార్టీకి సంబంధించింది, ఇదో మూడో వ్యక్తికి సంబంధించింది, ఇందులో ప్రజా శ్రేయస్సు అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఏమీ లేదు కాబట్టి మీ అప్లికేషన్ తిరస్కరించడం జరిగిందని తెలియజేస్తున్నారు. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రతి ప్రజా కార్యాలయము, ప్రతి పబ్లిక్ ఆఫీస్ కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్, వెదర్ ఇట్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్రతి కార్యాలయం కూడా ప్రజల కోసమే ఉపయోగపడేది, ప్రజల కోసమే ఉద్దేశించబడింది. కాబట్టి అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా బహిరంగంగానే జరగాలి. అందులో ఎటువంటి రహస్యం అనేది లేదు. అసలు ఈ సమాచార హక్కు చట్టం అనేది పెట్టిందే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఆ ఉద్దేశం కోసమే పెట్టారు. అంటే ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, అలాగే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ఓపెన్గా ఉండాలి, ఏది కూడా రహస్యంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మీరు అడిగినటువంటి సమాచారం ఏదో ఒక థర్డ్ పార్టీకి సంబంధించింది, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము తిరస్కరిస్తున్నామని చెప్పడం అనేది సరైన విధానం కాదు. 99.9% ఆఫ్ ద ఇష్యూస్ రిలేట్స్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్. ఏది ఒక ప్రజా కార్యక్రమాల్లో, ఒక పబ్లిక్ ఆఫీస్లో, ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏది జరిగినప్పటికీ కూడా అది ప్రజల కోసం ఉపయోగించబడి, ప్రజల కోసం ఉద్దేశించబడింది. కాబట్టి అక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం, ఒక పథకం ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఒక టెండర్స్ ఫైనలైజేషన్ కానివ్వండి, లేదా ఒక రిక్రూట్మెంట్ కానివ్వండి, ఏదైనా సరే పబ్లిక్గా జరగాలి. అక్కడ జరిగేటువంటి ప్రతిదీ కూడా తెలుసుకునే అధికారం ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి ఇక్కడ ఏది కూడా ఎక్సెప్ట్ ఏదో అబ్నార్మల్ ఇష్యూస్ అంటే ఆ సమాచారం ఇవ్వటం ద్వారా ఒక వ్యక్తి లైఫ్కి థ్రెట్ ఉంటుంది, లేదంటే ఒక దేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది, లేదా ఒక విచారణకి అవరోధం ఏర్పడుతుంది, లేదా ఇది కోర్టు ద్వారా అది అప్లికేషన్ అది ఆ సమాచారం ఇవ్వడానికి నిర్దేశించబడలేదు, అంటే అది ప్రొవైడ్ చేయడానికి ఇబ్బందికరం ఉంది, కోర్టు ఆ సమాచారం ఇవ్వకూడదని నిర్దేశించి కాబట్టి ప్రోహిబిట్ చేసింది కాబట్టి ఆ సమాచారం ఇవ్వడానికి వీల్లేదు అనే విషయాల్లో తప్ప ప్రతి ఇష్యూలో కూడా ఓపెన్గా ఉండాలి. పౌరుడు అడిగినటువంటి ప్రతి సమాచారం కూడా ఇచ్చి తీరాలి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ సెక్షన్ 8(1)A నుండి సెక్షన్ 8(1)J వరకు ఉన్న ప్రతి సబ్ క్లాస్ కూడా, సబ్ సెక్షన్ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి సమాచారాన్ని వీలైనంత వరకు ప్రజలకు అందజేయడానికి ప్రయత్నించాలి. అసలు ఈ సమాచార హక్కు చట్టం 2005 అనేది వచ్చిందే ఈ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే దానికోసం. కాబట్టి ఏది కూడా దాచే విధంగా, ఏది కూడా అది సీక్రెసీ అనేది మెయింటైన్ చేయకుండా ప్రతి ఆఫీస్ కూడా ప్రజలకి ప్రతి కార్యక్రమం, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యకలాపం గురించి ప్రతి పౌరుడికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినటువంటి ప్రతి వ్యక్తికి సమాచారాన్ని అందించడానికి ఓపెన్గా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి కూడా ముందుకు రావాలి. కాబట్టి ఈ యొక్క సమాచారంతో నేను ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఈ సమాచార హక్కు చట్టం గురించి మరిన్ని వివరాలు, అంటే ఈ సమాచార హక్కు చట్టం గురించి సెక్షన్ 8(1)J ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దానికి సంబంధించి గౌరవ భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఉంది. 2012లో ఆ తీర్పుని భారత సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ తీర్పు, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ప్రజా సమాచార అధికారులు లేదా అప్లైట్ అధికారులు పబ్లిక్ కోరేటటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఆ గౌరవ న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి 2012లో ఇచ్చినటువంటి తీర్పుకి కొంత వక్ర భాష్యం చెప్తూ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో సమాచారం ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో అసలు భారత అత్యున్నత న్యాయస్థానం, భారత సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారు, మన వాళ్ళు దాన్ని ఎలా వక్రీకరించి ఏ విధంగా మిస్ఇంటర్ప్రిటేషన్, రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ ఏ విధంగా సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు, అసలు ఆ యొక్క జడ్జిమెంట్లో ఏముందనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మీ RTI రాజేంద్ర. థ్యాంక్ యూ.